రోజు మనం చరిత్రలోనే నిలిచిపోయే ఒక అద్భుతమైన సైనిక ఆపరేషన్ గురించి మాట్లాడుకుందాం. దాని పేరు ఆపరేషన్ థండర్బోల్ట్. ఇదొక సాహసం, ఒక పోరాటం, అన్నింటికీ మించి ఒక విముక్తి కథ. 248 ఈ నెంబర్ వెనుక 248 మంది ప్రాణాల కథ ఉంది. వీళ్లంతా ఎయిర్ ఫ్రాన్స్ ఫ్లైట్ 139లో ప్రయాణిస్తున్న సాధారణ ప్రయాణికులు, ఇంకా సిబ్బంది. వాళ్ల మామూలు ప్రయాణం వాళ్లు ఊహించని విధంగా ఒక పీడకలగా ఎలా మారిందో చూద్దాం. అయితే అసలు ప్రశ్న ఇదే: శత్రుదేశం గడ్డపై ఏకంగా 4000 కిలోమీటర్ల దూరంలో బందీలుగా చిక్కుకుపోయిన వారిని ఒక రహస్య మెరుపుదాడి ద్వారా ఎలా సురక్షితంగా వెనక్కి తీసుకొచ్చారు? ఆ అసాధ్యాన్ని ఎలా సుసాధ్యం చేశారో తెలుసుకుందాం. ఈ కథ అంతా మొదలైంది జూన్ 27, 1976న. టెలవీవ్ నుంచి ప్యారిస్ వెళ్తున్న విమానం మధ్యలో ఏథెన్స్లో ఆగింది. కానీ అక్కడి నుంచి మొదలైన ప్రయాణం దాని గమ్యాన్ని పూర్తిగా మార్చేసింది. ఏథెన్స్ ఎయిర్పోర్ట్లో ఉన్న సెక్యూరిటీ లొసుగులను వాడుకుని 4 హైజాకర్లు విమానంలోకి చాలా తేలిగ్గా వచ్చేశారు. 2 పాలస్తీనా తీవ్రవాద సంస్థకు చెందినవాళ్లు, మరో 2 జర్మన్ విప్లవకారులు. విమానం టేకాఫ్ అయిన కేవలం 8 నిమిషాల్లోనే తుపాకులు, గ్రెనేడ్లతో కాక్పిట్లోకి దూరి విమానాన్ని తమ కంట్రోల్లోకి తీసుకున్నారు. ఇక హైజాకర్లు విమానాన్ని పారిస్ వైపు కాకుండా ముందుగా లిబియాలోని బెంఘాజీకి మళ్లించారు. అక్కడ ఫ్యూయల్ నింపుకొని ఒక గర్భిణీ బందీని మాత్రం విడుదల చేశారు. ఆ తర్వాత వాళ్ల అసలు డెస్టినేషన్ వైపు ప్రయాణం మొదలైంది. విమానం ఇజ్రాయెల్ నుండి 4000 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉగాండాలోని ఎంటెబ్బేలో ల్యాండ్ అయింది. ప్రయాణికులు ఉగాండా సైన్యాన్ని చూసి మనల్ని రక్షించడానికి వచ్చారని ఊపిరి పీల్చుకున్నారు. కానీ వాళ్ల ఆనందం క్షణాల్లో ఆవిరైపోయింది. ఉగాండా అధ్యక్షుడు ఇదీ అమీన్ పంపిన ఆ సైనికులు వచ్చింది వాళ్లను రక్షించడానికి కాదు, హైజాకర్లకు సపోర్ట్ ఇవ్వడానికి. హైజాకర్ నాయకుడు పైలట్ మైక్రోఫోన్ ద్వారా చేసిన ఈ ప్రకటన ప్రయాణికులలో ఎంతటి భయాన్ని నింపి ఉంటుందో మనం ఊహించుకోవచ్చు. ఆ క్షణం నుంచి ఆ విమానం, అందులోని ప్రయాణికుల ప్రాణాలు పూర్తిగా వాళ్ల చేతుల్లోకి వెళ్ళిపోయాయి. 2 రోజుల తర్వాత హైజాకర్లు తమ డిమాండ్లను బయటపెట్టారు. 5 దేశాల జైళ్లలో ఉన్న 53 మంది తీవ్రవాదులను విడుదల చేయాలి. వాళ్లలో 40 మంది ఇజ్రాయెల్ జైళ్లలోనే ఉన్నారు. దీనితో పాటు $5 మిలియన్ కూడా కావాలన్నారు. దీనికి వాళ్లు పెట్టిన గడువు జూలై 1, లేదంటే బందీలను చంపేస్తామని బెదిరించారు. అస్సలు సిసలైన నరకం అప్పుడే మొదలైంది. హైజాకర్లు అందరి పాస్పోర్ట్లను చెక్ చేసి ఇజ్రాయలీలను, యూదులను వేరుగా నిలబెట్టారు. వాళ్ల అసలు టార్గెట్ ఎవరో చాలా క్లియర్గా తెలిసిపోయింది. ఆ తర్వాత ఇజ్రాయలీలు కానివారిని విడుదల చేయడంతో మిగిలిపోయిన వారి గుండెల్లో భయం ఇంకా పెరిగిపోయింది. ఈ వార్త ఇజ్రాయెల్ను ఒక కుదుపు కుదిపేసింది. తమ సొంత ప్రజలు శత్రుదేశంలో బందీలుగా ఉన్నారు. దీంతో ప్రభుత్వంపై విపరీతమైన ఒత్తిడి పెరిగింది. వాళ్ల ముందున్న దారులన్నీ మూసుకుపోయినట్టే కనిపించాయి. ఇజ్రాయెల్ క్యాబినెట్లో అయితే పెద్ద యుద్ధమే జరిగింది. ఒకవైపు ప్రధానమంత్రి ఇట్సాక్ రాబిన్ ప్రాణనష్టం వద్దు, చర్చలే మేలు అని వాదించారు. మరోవైపు రక్షణ మంత్రి షిమోన్ పెరెజ్ తీవ్రవాదులకు తలొగ్గితే భవిష్యత్తులో మరిన్ని దాడులు జరుగుతాయి, సైనిక చర్య ఒక్కటే దారి అని గట్టిగా పట్టుపట్టారు. ఈ వాదనలే ఒక సాహసోపేతమైన ప్లాన్కు పునాది వేశాయి. సరే, సైనిక చర్య చేద్దాం అని అనుకున్నారు. కానీ ప్రతి ప్లాన్లోనూ ఏదో ఒక అడ్డంకి. విక్టోరియా సరస్సు ద్వారా దాడి చేద్దామంటే నమ్మండి నమ్మకపోండి, ఆ సరస్సులో ఉన్న భారీ మొసళ్ల వల్ల ఆ ప్లాన్ క్యాన్సిల్ చేశారు. పారాట్రూపర్లను దించడం లేదా పక్క ఎయిర్పోర్ట్లో దిగి దాడి చేయడం వంటి ప్లాన్స్లో కూడా కమాండోలు తిరిగి రావడానికి సరైన దారి లేకపోవడంతో వాటిని కూడా పక్కన పెట్టేశారు. ఇక ఏ దారి కనిపించని సమయంలో నిరాశ, తెలివితేటల కలయికతో ఒక అసాధారణమైన, అత్యంత డేరింగ్ ప్లాన్ పుట్టింది. దాని రహస్యనామం ఆపరేషన్ థండర్బోల్ట్. ఈ ఇంపాసిబుల్ మిషన్ను పాసిబుల్ చేయడానికి కొన్ని కీలకమైన సమాచారాలు అందాయి. మొదట విడుదలైన బందీల నుంచి హైజాకర్ల నెంబర్స్, వాళ్ళ దగ్గరున్న ఆయుధాలపై డీటెయిల్స్ సేకరించారు. కానీ అస్సలైన బ్రేక్ త్రూ ఏంటంటే, బందీల నుంచిన ఆ టెర్మినల్ బిల్డింగ్ను కొన్ని ఏళ్ల క్రితం ఒక ఇజ్రాయెల్ కంపెనీనే కట్టిందని తెలిసింది. వెంటనే ఆ బిల్డింగ్ యొక్క అసలైన బ్లూ ప్రింట్లను సంపాదించారు. ఇది ఆపరేషన్కు గేమ్ చేంజర్ లాంటిది. ప్లాన్ సింపుల్, కానీ చాలా రిస్కీ. 4 సైనిక విమానాలు ఎవరి కంటా పడకుండా 4000 కిలోమీటర్లు ఎగిరి చీకట్లో ఎంటెబ్బేలో ల్యాండ్ అవ్వాలి. అక్కడి నుంచి మారువేషంలో టెర్మినల్ దగ్గరికి వెళ్లి మెరుపుదాడి చేయాలి. ఆ తర్వాత ఉగాండా సైన్యం వెంబడించకుండా వాళ్ల ఫైటర్ జెట్స్ను నాశనం చేసి వెనక్కి తిరిగి వచ్చేయాలి. గడువు దగ్గర పడుతోంది. జూలై 3 రాత్రి ఆపరేషన్ థండర్బోల్ట్ మొదలైంది. ప్రపంచం మొత్తం ఊపిరి బిగపట్టి చూస్తున్న 90 నిమిషాలు చరిత్రను మార్చేశాయి. కమాండోలు ఒక తెలివైన ప్లాన్ వేశారు. ఉగాండా అధ్యక్షుడు ఇదీ అమీన్ కాన్వాయ్ను పోలిన నకిలీ కాన్వాయ్లో టెర్మినల్ వైపు వెళ్లారు. ఇదొక సినిమా సీన్ లాంటిది. అంతా పర్ఫెక్ట్గా జరుగుతోంది అనుకుంటున్న టైంలో ఒక చిన్న పొరపాటు జరిగింది. ఇదీ అమీన్ అప్పుడే తన కారును నలుపు నుంచి తెలుపు రంగులోకి మార్చాడని ఉగాండా సైనికులకు తెలుసు. వాళ్లకు అనుమానం వచ్చి కాన్వాయ్ను ఆపడంతో అనుకున్న టైం కంటే ముందే ఫైరింగ్ మొదలైంది. ప్లాన్ మొదటికే దెబ్బతిన్నా యోనాటన్ నెతన్యాహూ టీం వెనక్కి తగ్గలేదు. ఒక్కసారిగా మెరుపులా టెర్మినల్లోకి దూసుకెళ్లారు. హైజాకర్లు తేరుకునేలోపే వాళ్లందర్నీ మట్టుబెట్టారు. ఆ 90 నిమిషాల తర్వాత ఫలితం ఇది. 102 మంది బందీలు ప్రాణాలతో బయటపడ్డారు.
కానీ ఈ గెలుపు కూడా ఒక వెల చెల్లించాల్సి వచ్చింది. కాల్పుల్లో 3 బందీలు, ఒక ఇజ్రాయెల్ కమాండో ప్రాణాలు కోల్పోయారు. మొత్తం 7 హైజాకర్లు, ఇంకా సుమారు 45 మంది ఉగాండా సైనికులు చనిపోయారు. ఆ వీర మరణం పొందిన ఏకైక ఇస్రాయెల్ సైనికుడు మరెవరో కాదు, ఆ మిషన్కు కమాండర్ యోనాటన్ నెథన్యాహు. ఒక ఉగాండా స్నైపర్ జరిపిన కాల్పుల్లో అతను చనిపోయాడు. అతని గౌరవార్థం ఈ ఆపరేషన్కు తరువాత ఆపరేషన్ యోనాటన్ అని పేరు మార్చారు. కథ ఇక్కడితో అయిపోలేదు. 102 మంది బందీలు సురక్షితంగా ఇజ్రాయెల్ చేరుకున్నారు. కానీ ఒక విషాదం జరిగింది. దాడికి ముందే అనారోగ్యంతో హాస్పిటల్లో చేరిన డోరా బ్లాక్ అనే మహిళను ఇదీ అమీన్ సైనికులు అత్యంత దారుణంగా హత్య చేశారు. ఇజ్రాయెల్ విమానాలు తిరిగి వెళ్లేటప్పుడు ఉగాండా వెంబడించకుండా ఎయిర్పోర్ట్లోని 11 ఫైటర్ జెట్లను ధ్వంసం చేశారు. ఈ ఆపరేషన్కు సహాయం చేసినందుకు కెన్యా, ఉగాండా ఆగ్రహాన్ని ఎదుర్కోవాల్సొచ్చింది. చరిత్రలో నిలిచిపోయిన ఈ సాహసం గురించి విన్నాక మనసులో ఒకే ప్రశ్న మెదులుస్తుంది. శాటిలైట్లు, డ్రోన్లు, ఇంత టెక్నాలజీ ఉన్న ఈ రోజుల్లో అసలు ఇలాంటి ఒక రహస్య ఆపరేషను మళ్లీ చేయడం సాధ్యమేనా? ఇది మనం ఆలోచించాల్సిన విషయం.